నమస్తే, సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. ఆవిడ శ్రీ విద్యా ఉపాసకురాలు, ప్రశ్న జ్యోతిష శాస్త్రం అట్లాగే ఎనర్జీ వాస్తు నిపుణురాలు. ఆవిడతో మాట్లాడదాము. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మా, ఎనర్జీ వాస్తు అనేది మనం ఎలా గుర్తించగలం? అంటే ఎనర్జీ వాస్తు అని మీరు చెప్పారు, ఇప్పుడు ఇన్ని చెప్పుకుంటూ వచ్చారు. అసలు ఈ ఎనర్జీ వాస్తు అని మనం ఎలా గుర్తిస్తాం? ఎనర్జీ వాస్తు ఎలా గుర్తించడం అంటే అది మేము చూస్తానన్నా. అసలు మీకు ఆ ఇంట్లో ఏ సమస్య ఉందనేది మీరు చెప్పాలి. ఓకే, సమస్య బట్టి దాంట్లో ఏ ప్రాబ్లం ఉందని మనకు తెలుస్తుంది. ఎనర్జీ వైజ్ గా దాన్ని ఎనర్జీ చేస్తా అంటే ఆ సమస్యని దాన్ని కంట్రోల్ చేసే కెపబిలిటీ ఉందా లేదని మేము చెక్ చేస్తాం. ఓకే, సో కెపబిలిటీ ఉంది, చేయొచ్చు అని ఈజీగా అవుతుందంటే చెప్పేస్తారు. కొంతమంది అవ్వలేని పరిస్థితుల్లో అక్కడ నుంచి స్థలం మారడం చెప్తాం. ఓకే, కాకపోతే 99% ఎనర్జీ వాస్తులో సమస్య అనేది తీరిపోతుంది. ఇప్పుడు దాకా నేను చూసిన అన్ని అపార్ట్మెంట్స్ కూడా చిన్న చిన్న పరిహారాలతో వాళ్ళ సమస్య తీరిపోయింది. ఇప్పుడు అపార్ట్మెంటే కాదు, షాప్సే కాదు, షాపింగ్ మాల్సే కాదు, ఏదైనా కూడా ఈ చిన్న చిన్న రెమెడీస్ తో చేసేసుకోవచ్చు అంటే 100% ఉంది. అయితే ఏంటంటే అపార్ట్మెంట్ అంటే మన ఇల్లు నలుగురు ఉంటే నలుగురు సమస్య, ఇద్దరుంటే ఇద్దరు సమస్య, ముగ్గురుంటే ముగ్గురు సమస్య ఉంటుంది. అదే దుకాణం అంటే వ్యాపారం సంస్థ, ఒక షాపు అంటే దానికి పక్క షాపు ఈ పక్క షాపు ఎనర్జీస్ గా పనిచేస్తాయి. ఓహో, ఇలా కూడా ఉంటాయి. తర్వాత ఎదుటి వాళ్ళు ఏడ్చే ఏడుపులు కూడా తగులుతుంటాయి. అవును, అదైతే కరెక్ట్. ఆ కరుసుకుని ఉంటుంది. సో అది డైరెక్ట్ గా షాప్ మీద వాటికి మళ్ళీ వేరే మొత్తం ఇందులోనే ఉంటాయి. దీంట్లో చేయాలి. ఒక షాప్ అంటే దానికి సంబంధించి ఏమేమి జరుగుతున్నాయి అంటే ఇప్పుడు మీరు అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి మీరు డైరెక్ట్ గా వెళ్ళి చూసి చేయడం అలాంటి ఏదైనా డైరెక్ట్ వెళ్ళాల్సిందే. అది మన ఫోన్ లో చెప్తే వాళ్ళకి ఏం క్లారిఫికేషన్ రాదు. చాలా వరకు ఏంటంటే చిన్న చిన్న సమస్యలకి అయితే మనం చెప్పొచ్చేమో కానీ పెద్ద పెద్ద విషయాలు మనం చూడాల్సిందే. ఇప్పుడు చాలా మంది అనుకుంటాం, నేను ఒక విషయం చెప్తా. ఒక ఇంటి ఇల్లాలు చాలా గట్టిగా అరుస్తూ మాట్లాడుతుంది. అది ఒకటి ఆమె జాతకం అవ్వచ్చు, రెండు ఆమె స్వభావం కావచ్చు, రెండు ఇప్పుడు ఉండే కండిషన్ వల్ల ఆమె హెల్త్ సరిగ్గా సహకరించుకొని మాట్లాడడం అవుతుంది. నాలుగోది వాస్తు రీచ్ అవ్వచ్చు. మరి ఈ నాలుగులో ఏది అమ్మాయికి ఇది ఎఫెక్టివ్ గా కనిపిస్తుంది అని నిర్ధారించాలంటే మనం చూడాలి. ఒకటి, ఒక ఇంట్లో అమ్మాయి చదవట్లేదు, ఎంత చెప్పినా ఆ పిల్ల చదవట్లేదు, మొండిగా ఉంటుంది, తల్లిదండ్రుల మాట వినట్లేదు, తన ఇష్టం చేస్తుంది. అది అమ్మాయి జాతకం, అమ్మాయి స్వభావం. రెండు, ఆ ఇంట్లో ఉండే వాస్తు సమస్య అంటే ఆ ప్లేస్ లో పడుకుంటుంది కనుక ఖచ్చితంగా దానివల్ల వస్తుంది. సో ఎనర్జీ వాస్తు అనేది ఎందుకు అన్నానంటే భూమిలోంచి వచ్చే శక్తి ఏదైతే ఉందో అది గ్రాప్ చేస్తుంటుంది. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లోని సమస్య అనేది ఉంటుంది. అంటే మన భూమిలోంచి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది, వాటర్ నుంచి వస్తుంది. దాన్ని జియోపతిక్ స్ట్రెస్ అంటారు. సో ఈ జియోపతిక్ స్ట్రెస్ అనేది ఏదైతే ఉందో అది మనుషులలో నెమ్మదిగా అది నీళ్ళతో శక్తి కదా అది. సో లోపల డే బై డే గ్రో అవుతుంటది. సో వాళ్ళు ఎలా తయారవుతారు? ఆ ఎనర్జీస్ ఉంటే అగ్రెసివ్ గా మాట్లాడటము, నచ్చింది చేసుకోవడము, కొంతమంది నిద్ర పట్టకపోవడము. సో వాటర్ వల్ల వచ్చే ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీ సోర్సెస్ ఉంటాయి. సో అది భూమిలోంచి వచ్చే జియోపతిక్ స్ట్రెస్ అంటారు. ఈ జియోపతిక్ స్ట్రెస్ లెవెల్స్ లేడీస్ తొందరగా ఎఫెక్ట్ గా చూపిస్తుంది. ఏంటంటే ఎక్కువ ఓవర్ వెయిట్ రావడము, ఏం తిన్నా ఎంత డైట్ చేసినా కంట్రోల్ అవ్వకపోవడం. వాస్తు లాంటి సమస్యలు ఇలాంటి ఎఫెక్ట్స్ కూడా శరీరం మీద కూడా చూపిస్తాయి. 100% ఉంటుంది. అది మనకు తెలియని విషయం ఏంటంటే చాలా మంది డైట్ చేస్తున్నావు తగ్గట్లేదు అంటారు. వాళ్ళ ఇంట్లో జియోపతిక్ స్ట్రెస్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు తగ్గరు, లావ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాటర్ సోర్స్ నుంచి వెళ్తుంటుంది ఎనర్జీ. నీళ్ళు ఎక్కువ తాగుతుంటే సన్నగా అవుతూ ఉంటాం, సన్నగా అవ్వం, అక్కడ లావ్ పెరుగుతూ ఉంటారు. సో నీళ్ళ వల్ల నాకు ప్రాబ్లం వస్తుందేమో అనుకుంటారు, కానీ వాటర్ వల్ల కూడా వస్తుంది. అది జియోపతిక్ స్ట్రెస్ అంటారు దాన్ని. ఇంకోటి ఐఆర్ రేస్, ఇంకోటి యూవీ రేస్. ఓకే, ఈ ఎనర్జీస్ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ అంటే ఒక మన కంటికి కనిపించిన శక్తులు ఉంటాయి కదా, ఆత్మశక్తులు అంటాం, అది సూక్ష్మ శక్తులు అంటాం. వాటి ఎనర్జీస్ పనిచేస్తుంటాయి మన మీద. సో దానికి ఇంకో ఎపిసోడ్ చెప్తాను మీకు దాని వివరణ క్లియర్ గా. ఎందుకంటే ఒకటే దాంట్లో చెప్తే అర్థం అవుతుంది విషయం. సో యూవీ రేస్ అంటాం. నథింగ్ బట్ అవి ఏంటంటే కంటికి కనిపించని నెగిటివ్ ఆరా అనమాట. అంటే మనం గురించి నెగిటివ్ గా ఎవరైనా మాట్లాడుతున్నాం అనుకోండి, ఆ ఆరా మనకు వస్తుంది. ఇప్పుడు మనం ఎవరైతే పాజిటివ్ గా మాట్లాడి, ఇవాళ ఇప్పుడు మీతో నేను మాట్లాడాలనుకుంటా, నేను రోజంతా అనుకుంటా మీతో మాట్లాడాలి, మీ దగ్గర నుంచి కాల్ వస్తుంది. అవును, అది వైబ్స్ వస్తాయి కదా. నేను మీ గురించి తలుచుకుంటా, మీరు జస్ట్ ఫోన్ చేస్తారని ఫోన్ చేస్తారు మీరు అని చెప్పి అంటారు. అయితే మనమే ఫోన్ చేస్తాం, మనం వెంటనే కాల్ కలవడం, మాట్లాడడం జరుగుతుంది. ఇవి ఎలాగైతే పాజిటివ్ అట్రాక్ట్ అవుతుందో అలాగే నెగిటివ్ గా అట్రాక్ట్ అవుతుంది. మన గురించి నెగిటివ్ గా మాట్లాడుకుంటారు. ఆ నెగిటివ్ ఆరా అనేది మనకి అలాగా ఒక బాక్స్ లో ఫుల్ అవుతుంటది. వన్స్ అది బాగా ఫుల్ అయినప్పుడు అది మన మీద బాగా ఎనర్జీ చూపిస్తుంది. ఇలాంటి ఎనర్జీస్ అన్ని కూడా ఎనర్జీ వాస్తు కింద వస్తాయన్నమాట. ఇంటికి నరదిష్టి ఉందా, జనఘోష ఉందా,
ఆ ఇంట్లో వాళ్ళ మీద ఉందా, లేదా ఆ ఇంటికే ఉందా, ఇది చెక్ చేస్తాం ఎనర్జీ వాస్తు అంటే. ఓకే ఇది మాట. ఓకే అమ్మా, ధన్యవాదాలమ్మా, చాలా నమస్తే చక్కగా అమ్మా. చెప్పారు. Thank you. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.